ఓకే, నెక్స్ట్ బ్రేకింగ్ కూడా ఆంధ్ర నుంచే. పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నిక జరిగింది అంటున్నారు పల్లా శ్రీనివాస్. టీడీపీ రిగ్గింగ్కి పాల్పడిందన్న వైసీపీ ఆరోపణలు అవాస్తవం అంటున్నారు. పులివెందుల ఒంటిమిట్ట చరిత్ర కొత్త మలుపు తీసుకోబోతోంది అంటున్నారు. ఈ 2 జడ్పీటీసీలను టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు పల్లా శ్రీనివాస్. కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ అక్కడ జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను పట్టుకొని దారుణాలు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఏకగ్రీవంగా అలాంటి పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్యం మళ్ళీ ప్రాణం పోసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ మరి ఎలక్షన్ నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్య విలువలకి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ ముందుకెళ్ళేటువంటి పార్టీ. కనుక ఈరోజు ఏదైతే ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, అలాగే పులివెందులో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, చరిత్రని తిరగరాయబోతుంది. ఈరోజు ఆ రెండిట్లపైన కూడా తెలుగుదేశం ప్రజాస్వామ్యబద్ధంగా గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.